హలో స్టూడెంట్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు ఏఈపీజెడ్ అకాడమీ లెక్చర్ నెంబర్ 5. ఈరోజు లెక్చర్లో మనము ప్రొజెక్షన్ ఫ్రమ్ టవర్ అన్న కాన్సెప్ట్ డిస్కస్ చేయబోతున్నాం. చూడండి, ప్రొజెక్షన్ ఫ్రమ్ టవర్. ఈ ప్రొజెక్షన్ ఫ్రమ్ టవర్ అనే కాన్సెప్ట్లో 3 కేసెస్ ఉన్నాయన్నమాట. ఓకేనా? అందులో ఈరోజు మనము ఫస్ట్ కేస్ డిస్కస్ చేయబోతున్నాం. కేస్ వన్ మనకేం చెప్తుంది? ఏం లేదు, ఒక టవర్ ఉందన్నమాట, హూస్ హైట్ ఈస్ క్యాపిటల్ హెచ్. ఓకేనా? మనము ముందంతా కూడా గ్రౌండ్ టు గ్రౌండ్ ప్రొజెక్ట్ డిస్కస్ చేస్తాం. అంటే గ్రౌండ్ పై నుంచి వేస్తే గ్రౌండ్ పై నుంచి పడేటట్టుగా దానికి సంబంధించిన కాన్సెప్ట్ కానీ న్యూమరికల్స్ కానీ డిస్కస్ చేస్తాం. కానీ ఇక్కడ ప్రొజెక్షన్ ఫ్రమ్ టవర్ కేసు అని మనకేం చెప్తుందా అంటే, ఆబ్జెక్ట్ ని మనము హారిజెంటల్ గా u అనే వెలాసిటీతో ప్రొజెక్ట్ చేస్తే ఏమవుతుంది, దాని గురించి మనం డిస్కస్ చేయబోతాం. చూడండి, ఏదైనా ఒక ఆబ్జెక్ట్ ని u అనే వెలాసిటీతో హారిజెంటల్ ప్రొజెక్ట్ చేస్తే ఏమవుతుందంటే ఇలా వచ్చి గ్రౌండ్ రీచ్ అవుతుంది అనమాట. స్టూడెంట్స్, ఎంత హైట్ నుంచి పడుతుంది అంటే క్యాపిటల్ హెచ్ హైట్ నుంచి వచ్చి పడుతుంది. ఓకే, ఎంత దూరం వెళ్ళిందో దీన్నే మనం ఏమంటామంటే రేంజ్ అంటాం. ఎంత టైంలో పడింది దాన్ని మనం ఏమంటామంటే టైమ్ ఆఫ్ ఫ్లైట్ అంటాం. ఇప్పుడు చూడండి, ఈ మోషన్ ఆఫ్ ఆబ్జెక్ట్ అనేది డౌన్వర్డ్స్ గా ఉంది కాబట్టి అప్వర్డ్ పోవట్లేదు. కాబట్టి నేను సింపుల్ గా క్యాలిక్యులేట్ చేయడానికి నేనేం చేస్తాను అంటే, ఈ ప్రొజెక్షన్ ఫ్రమ్ టవర్ కేస్ 1, ప్రొజెక్టింగ్ బాడీ హారిజెంటలీ. ఈ కేసులో నేను ఏం చేస్తున్నా అంటే డౌన్వర్డ్ క్వాంటిటీ, ఎందుకంటే డౌన్వర్డ్ మోషన్ ఉంది కాబట్టి, అప్వర్డ్ మోషన్ లేదు కాబట్టి డౌన్వర్డ్ క్వాంటిటీస్ ని పాజిటివ్ తీసుకుంటున్నా. పాజిటివ్. ఫర్ ఎగ్జాంపుల్, యాక్సలరేషన్ డ్యూ టు గ్రావిటీ, దీనిపైన వై డైరెక్షన్ యాక్సలరేషన్ ఉంది కదా. ఓకేనా? డౌన్వర్డ్స్ ఉంది కాబట్టి ఇక్కడ మనం జీ వచ్చి -g లా తీసుకోవాల్సిన అవసరం లేదు, +g లా తీసుకోవచ్చు. అంటే డౌన్వర్డ్ క్వాంటిటీస్ ని కొంచెం ఈజీగా సింపుల్ గా క్యాలిక్యులేట్ చేయడానికి నేను ఏం చేస్తాను అంటే డౌన్వర్డ్ క్వాంటిటీస్ ని పాజిటివ్ తీసుకుంటాను. సేమ్ అదేవిధంగా డిస్ప్లేస్మెంట్ కూడా డౌన్వర్డ్స్ ఉంది కాబట్టి ఈ హెచ్ అనే డిస్ప్లేస్మెంట్ కూడా నాకు ఏమవుతుందంటే పాజిటివ్ అయిపోతుంది. ఇప్పుడు దీంట్లో మనము ఈక్వేషన్స్ ఆఫ్ మోషన్స్ ని సబ్స్టిట్యూట్ చేద్దాం. చూడండి, ఎక్స్ డైరెక్షన్ లో ఎలా ఉంది, వై డైరెక్షన్ లో ఎలా ఉంది. ఓకేనా? ఇది ఎక్స్, ఇది వై. చూడండి, ఫస్ట్ థింగ్ మనకు తెలిసిన విషయం ఏంటంటే అంటే యూఎక్స్ ఇనీషియల్ వెలాసిటీ మనకెంత అంటే u అన్నమాట. uy ఇనీషియల్ వెలాసిటీ ఇన్ వై డైరెక్షన్. హారిజాంటల్ గా ప్రొజెక్ట్ చేస్తున్నప్పుడు వై డైరెక్షన్ లో నాకు ఎందుకు ఉంటుంది? ఇనీషియల్ వెలాసిటీ ఉండదు కాబట్టి 0. క్లియర్ ఫ్రెండ్స్? సేమ్ అదేవిధంగా యాక్సలరేషన్ ఇన్ ఎక్స్ డైరెక్షన్ ఈస్ 0, యాక్సలరేషన్ ఇన్ వై డైరెక్షన్ ఈస్ +g. వాళ్ళు చెప్పాను డౌన్వర్డ్ క్వాంటిటీస్ ఎలా తీసుకుంటారా అంటే పాజిటివ్ గా తీసుకుంటున్నాం. ఓకేనా? ఇప్పుడు మన ఈక్వేషన్స్ ఆఫ్ మోషన్స్ లో ఈ వాల్యూస్ పెట్టడానికి ట్రై చేద్దాం. ఫస్ట్ ఈక్వేషన్ ఏంటంటే v = u + at, అంటే vx = ux + axt. ఓకేనా? ఇప్పుడు చూడండి, vx = ఇక్కడ చూడండి ax 0 కాబట్టి axt నాకు ఏమైపోతుంది అంటే ఇది 0 అయిపోతుంది. కాబట్టి vx = ux అవుతుంది, విచ్ ఈస్ u. అంటే అట్ ఎనీ టైం, ఓకేనా, అట్ ఎనీ టైం ఫర్ ఎగ్జాంపుల్ పార్టికల్ మూవ్ అవుతూ ఇలా వచ్చింది అనుకోండి. ఓకేనా? దిస్ ఈస్ వర్టికల్ వెలాసిటీ, దిస్ ఈస్ హారిజాంటల్ వెలాసిటీ vx నాకు ఏమవుతుందంటే యూనే అవుతుంది అనమాట. సేమ్ దీన్ని కూడా అప్లై చేద్దాం. vy = uy + ayt. vy = uy ఎంత అంటే 0 + gt. vy నాకు ఏమవుతుందంటే gt అవుతుంది.
అట్ ఎనీ టైం vy ఈక్వల్స్ నాకు ఏమవుతుందంటే gt అవుతుంది. నెక్స్ట్ సెకండ్ ఈక్వేషన్ సబ్స్టిట్యూట్ చేద్దాం. చూడండి ఏంటి, ఎస్ ఈక్వల్స్ టు ut ప్లస్ హాఫ్ at స్క్వేర్. ఏఎక్స్ 0 కాబట్టి ఇది 0 అయిపోతుంది. ఎక్స్ ఈక్వల్స్ టు uxt అవుతుంది. అంటే ఈ ఎక్స్ నాకేమవుతుందంటే uxt అవుతుంది ఆఫ్టర్ టైం t. కరెక్షన్స్. నెక్స్ట్ సేమ్ అదేవిధంగా y డైరెక్షన్ కూడా అప్లై చేద్దాం. చూడండి y ఈక్వల్స్ టు uyt ప్లస్ హాఫ్ ayt స్క్వేర్. y ఈక్వల్స్ టు uy వాల్యూ 0 కాబట్టి ఇది 0 అయిపోతుంది. నాకు ఇంకా ఏమొస్తుందంటే హాఫ్ gt స్క్వేర్ వస్తుంది. అంటే ఇది యాక్సిస్ లా తీసుకున్నాం అనుకోండి, వర్టికల్ డిస్ప్లేస్మెంట్ మనకి ఎంత ఉంటుందంటే y ఈక్వల్స్ టు హాఫ్ gt స్క్వేర్ ఉంటుంది అనమాట. నెక్స్ట్ థర్డ్ ఈక్వేషన్, v స్క్వేర్ మైనస్ u స్క్వేర్ ఈక్వల్స్ టు 2as. ఇది ఆఫ్ కోర్స్ 0 అయిపోతుంది, ఎందుకంటే ax ఈక్వల్స్ టు 0. అప్పుడు నాకేమవుతుందంటే vx స్క్వేర్ ఈక్వల్స్ టు ux స్క్వేర్, మొత్తానికి నాకు vx ఈక్వల్స్ టు ux వస్తుంది, విచ్ మీన్స్ u. ఆల్రెడీ ఇదే మనకి ఇక్కడ కూడా వచ్చింది అనమాట. కాకపోతే యాజ్ ఏ ఫంక్షన్ ఆఫ్ టైంలో మనం కనుక్కోవాలన్నప్పుడు ఇలా వచ్చింది అనమాట. యాజ్ ఏ ఫంక్షన్ ఆఫ్ పొజిషన్లో కనుక్కోవాలన్నప్పుడు మనకి ఇలా వచ్చింది అనమాట. ఓకేనా, సేమ్ దీనికి కూడా అప్లై చేద్దాం. v స్క్వేర్ మైనస్ u స్క్వేర్ ఈక్వల్స్ టు 2as. ఫ్రెండ్స్ ఇప్పుడు చూడండి uy వాల్యూ 0 కాబట్టి ఇది 0 అయిపోతుంది. vy స్క్వేర్ ఈక్వల్స్ టు 2gy. vy ఈక్వల్స్ నాకు ఏమవుతుంది రూట్ ఆఫ్ 2gy అవుతుంది. అంటే y డిస్ప్లేస్ అయింది అనుకోండి, వర్టికల్ వెలాసిటీ నాకు ఆఫ్టర్ y డిస్ప్లేస్మెంట్ నాకు ఎంత ఉందంటే రూట్ ఆఫ్ 2gy ఉంటుంది. ఇప్పుడు ఇవన్నీ కేసెస్ చేసాం కాబట్టి ఇప్పుడు ఓవరాల్గా నెట్ స్పీడ్ ఎలా ఉంటుంది యాజ్ ఏ ఫంక్షన్ ఆఫ్ టైం, దాని గురించి పొజిషన్ యాజ్ ఏ ఫంక్షన్ ఆఫ్ టైం అంతా కూడా ఒకసారి డిస్కస్ చేద్దాం. చూడండి ఎక్స్ బార్ ఈక్వల్స్ టు xi క్యాప్ ప్లస్ yj క్యాప్. ఓకేనా, ఎస్ బార్ ఇది యాజ్ ఏ ఫంక్షన్ ఆఫ్ పొజిషన్ లా తీసుకున్నాము, యాజ్ ఏ ఫంక్షన్ ఆఫ్ టైం లా తీసుకున్నాం. ఓకేనా, నాకు ఎంత వచ్చింది uxt వచ్చింది, ఇక్కడ హాఫ్ gt స్క్వేర్ వచ్చింది, ఇది ఐ క్యాప్ ఇది జే క్యాప్. సిమిలర్లీ వెలాసిటీ కూడా తీసుకుందాం. v బార్ అంటేనే vx ఐ క్యాప్ ప్లస్ vy జే క్యాప్. ఓకేనా, ఇప్పుడు యాజ్ ఏ ఫంక్షన్ ఆఫ్ టైం మనం ఒకసారి డిస్కస్ చేద్దాం. vx వచ్చి u ఐ క్యాప్, vy వచ్చి మనకి ఏమవుతుందంటే gt జే క్యాప్ యాజ్ ఫంక్షన్ ఆఫ్ టైం. ఇదే మనం v బార్ వచ్చి యాజ్ ఏ ఫంక్షన్ ఆఫ్ పొజిషన్ లా తీసుకున్నాం అనుకోండి, మళ్ళీ మనకి vx ఏమొచ్చిందంటే ui క్యాప్, vy మనకి ఏమొచ్చిందంటే రూట్ 2gy జే క్యాప్ యాజ్ ఫంక్షన్ ఆఫ్ పొజిషన్. ఫ్రెండ్స్ ఈ రకంగా సింపుల్గా ఈక్వేషన్స్ ఆఫ్ మోషన్స్ ని యూస్ చేసుకొని మనం ఫిజికల్ క్వాంటిటీస్ అన్ని కూడా చెప్పడం జరిగింది అనమాట. ఓకేనా, ఇప్పుడు దీని ఒక టైమ్ ఆఫ్ ఫ్లైట్, సేమ్ అదేవిధంగా రేంజ్, ఇవంతా కూడా ఎలా కనుక్కోవాలి దాని గురించి ఒకసారి డిస్కస్ చేద్దాం. చూడండి ఫస్ట్ ఇది రాసుకోండి. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మనము టైమ్ ఆఫ్ ఫ్లైట్, రేంజ్, ఈ క్వాంటిటీస్ ఒకసారి కనుక్కుందాం. చూడండి ఆబ్జెక్ట్ ని హారిజంటల్ గా ప్రొజెక్ట్ చేసాము,
విత్ వెలాసిటీ u. ఓకేనా, ఎంత టైం తీసుకుందంటే క్యాపిటల్ టీ, ఎంత రేంజ్ వెళ్ళిందంటే క్యాపిటల్ ఆర్, ప్రొజెక్టెడ్ ఫ్రమ్ ద టవర్ ఆఫ్ హైట్ హెచ్. ఓకేనా, ఇప్పుడు చూడండి టైమ్ ఆఫ్ ఫ్లైట్ కనుక్కోవాలి. ఆల్రెడీ ముందు క్లాసెస్లో కూడా డిస్కస్ చేసాం. ఏంటంటే టైమ్ ఆఫ్ ఫ్లైట్ అనేది కేవలము వర్టికల్ ఫిజికల్ క్వాంటిటీస్ లైక్ వర్టికల్ డైరెక్షన్లో డిస్ప్లేస్మెంట్, వర్టికల్ డైరెక్షన్లో వెలాసిటీ, వర్టికల్ డైరెక్షన్లో యాక్సలరేషన్, దీనిపైన మాత్రం డిపెండ్ అవుతుంది. హారిజాంటల్ క్వాంటిటీస్ పైన దేనిపైన కూడా డిపెండ్ అవ్వదు అనమాట. కాబట్టి నేను వర్టికల్ క్వాంటిటీస్ని యూస్ చేసుకొని సాల్వ్ చేయడానికి ట్రై చేద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ S ఈక్వల్స్ టు ut ప్లస్ హాఫ్ at స్క్వేర్ యూస్ చేస్తున్నాం. హెచ్ డిస్ప్లేస్ అయింది కాబట్టి హెచ్ ఈక్వల్స్ టు uy మనకి ఎంత అంటే 0, కాబట్టి ఈ టైం 0 అయిపోతుంది. హాఫ్ g క్యాపిటల్ టీ స్క్వేర్, ఇదని టైమ్ ఆఫ్ ఫ్లైట్ని క్యాపిటల్ టీతో డినోట్ చేస్తాం కాబట్టి. ఇప్పుడు నాకు క్యాపిటల్ టీ కావాలి. క్యాపిటల్ టీ ఈక్వల్స్ టు 2h/g కలుపుకోకపోతే రూట్ ఆఫ్ 2h/g వస్తుంది అనమాట. దిస్ ఇస్ ద టైమ్ ఆఫ్ ఫ్లైట్. ఈ టైమ్ ఆఫ్ ఫ్లైట్ని చూస్తే మనకు అర్థం అవ్వాలి. ఏంటంటే ముందు ప్రీవియస్ మోషన్ స్ట్రైట్ లైన్ చెప్పినప్పుడు చెప్పాను, ఒక ఆబ్జెక్ట్ని హెచ్ అనే హైట్తో ఫ్రీ ఫాల్ జరిగినా సరే ఎంత టైం తీసుకుంటుందంటే టీ ఈక్వల్స్ టు రూట్ 2h/gని. అంటే ఫ్రీగా అలా వదిలేస్తే ఎంత టైంకి వచ్చి రీచ్ అవుతుందంటే టీ ఈక్వల్స్ రూట్ ఆఫ్ 2h/g. ఇక్కడ మనం వెలాసిటీతో ప్రొజెక్ట్ చేసినా సరే అంతే టైం. అది ఎలా సాధ్యం సార్ అంటే ఇక్కడ చూడండి, వర్టికల్ కాంపోనెంట్ ఆఫ్ ఇనిషియల్ వెలాసిటీ మనకి ఎంత అంటే 0. ఇట్స్ లైక్ యు ఆర్ ఫ్రీలీ డ్రాపింగ్ ఏ బాడీ. అంటే ఆఫ్టర్ టైం టీ ఒకవేళ ఫ్రీగా డ్రాప్ చేస్తుంటే ఈ నుంచి ఇటుకి వస్తుంది కదా, సేమ్ అదే విధంగా హారిజాంటల్ ప్రొజెక్ట్ చేసినా సరే ఇక్కడికి వెళ్ళి ఉండేది. అంటే ఇట్ బిహేవ్స్ లైక్ ఇన్ వర్టికల్ డైరెక్షన్ బిహేవ్స్ లైక్ ఏ ఫ్రీలీ ఫాలింగ్ బాడీ. ఇది టైమ్ ఆఫ్ ఫ్లైట్కి సంబంధించి. ఇప్పుడు రేంజ్ కనుక్కుందాం. సరే, రేంజ్ ఇస్ నథింగ్ బట్ డిస్ప్లేస్మెంట్ ఇన్ హారిజాంటల్ డైరెక్షన్. r ఈక్వల్స్ టు x ఈక్వల్స్ టు ux. ఇట్స్ టోటల్ టైమ్ ఆఫ్ ఫ్లైట్లో ఎంత డిస్ప్లేస్ అయింది కాబట్టి నేను ఇక్కడ టీని వచ్చి క్యాపిటల్ టీతో రిప్రజెంట్ చేస్తాను. ut ప్లస్ హాఫ్ at స్క్వేర్. r ఈక్వల్స్ నాకేమవుతుంది అంటే చూడండి, ax నాకు 0 కాబట్టి ఇది మొత్తం 0 అయిపోతుంది. uxt విచ్ మీన్స్ r ఈక్వల్స్ టు u రూట్ ఆఫ్ 2h/g. రేంజ్ కూడా కనుక్కున్నాను సార్. ఇప్పుడు ఒకవేళ ఇక్కడ గ్రౌండ్కి రీచ్ అయ్యేటప్పటికి దాని యొక్క వెలాసిటీ ఎంత ఉంటుందో కనుక్కోవాలి. వెలాసిటీ వైల్ స్ట్రైకింగ్ గ్రౌండ్ కనుక్కుందాం. v ఈక్వల్స్ టు vxi క్యాప్ ప్లస్ vyj క్యాప్. ఇప్పుడు దీంట్లో మనకి vx ఎంత తెలుసు, ఎంత అంటే u, హారిజాంటల్ కాంపోనెంట్ ఆఫ్ వెలాసిటీ ఎప్పటికీ చేంజ్ అవ్వదు. ఓకేనా, ఇప్పుడు vy కనుక్కుందాం. vy ఏ ఫార్ములా చేస్తానంటే v² మైనస్ u² ఈక్వల్స్ టు 2as అనేది వాడుతున్నాం. హెచ్ అనే డిస్ప్లేస్మెంట్ జరిగింది కాబట్టి vy², uy 0 కాబట్టి దీన్ని పక్కకు తీసేద్దాం. ఈక్వల్స్ టు 2gh, vy ఈక్వల్స్ టు రూట్ 2gh. ఎత్తి ఇక్కడ సబ్స్టిట్యూట్ చేద్దాము. అప్పుడు v ఈక్వల్స్ టు vxi క్యాప్ అంటే ui క్యాప్ ప్లస్ రూట్ 2gh j క్యాప్ వస్తుంది. లేదు నాకు దాని ఒక మ్యాగ్నెట్ కావాలనుకుంటున్నాను, mod v ఈక్వల్స్ టు రూట్ ఆఫ్ u² ప్లస్ 2gh వస్తుంది. దిస్ ఈస్ ద magnitude of velocity while hitting the ground. లేదు అది హారిజాంటల్తో ఎంత యాంగిల్ చేస్తుంది తెలియాలనుకోండి. ఓకేనా, tan θ ఈక్వల్స్ టు vy/vx. vy ఎంత అంటే రూట్ 2gh,
విఎక్స్ నాకు ఎంత అంటే యు, ఇది tan θ. ఒకవేళ లేదు, ఇప్పుడు మనకి ఈక్వేషన్ ఆఫ్ ట్రాజెక్టరీ కావాలి. ఈక్వేషన్ ఆఫ్ ట్రాజెక్టరీ ఎలా? ఇప్పుడు చూడండి, ఇక్కడ తీసుకుంటున్నా, దిస్ ఈస్ ఎక్స్, దిస్ ఈస్ వై. ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎక్స్ అండ్ వైలో రాయడమే కదా మనకి ఈక్వేషన్ ఆఫ్ ట్రాజెక్టరీ అంటే. ఓకేనా? ఇప్పుడు నాకు ఎక్స్ ఏమవుతుందంటే యూటీ అవుతుంది, యూఎక్స్టీ. యూఎక్స్ వాల్యూ వచ్చి యూ కాబట్టి యూటీ అవుతుంది. ఓకేనా? వై వాల్యూ నాకు ఏమవుతుందంటే హాఫ్ జీ టీ స్క్వేర్ అవుతుంది. వై ఈక్వల్స్ యూఐటీ ప్లస్ హాఫ్ ఏ బై టీ స్క్వేర్. ఇక్కడ నేను టైమ్ ఆఫ్ ఫ్లైట్ క్యాపిటల్ టీ పెట్టుకున్నాను. నార్మల్గా ఎనీ టైం కావాలనుకుంటే హాఫ్ జెటీ స్క్వేర్ వస్తుంది. అంటే వై వచ్చి నాకు హాఫ్ జెటీ స్క్వేర్. ఫ్రెండ్స్, ఇప్పుడు దీన్ని బట్టి టీ ఈక్వల్స్ టు ఎక్స్ బై యూని దాంట్లో సబ్స్టిట్యూట్ చేద్దాం. ఓకేనా? ఎక్స్ ఈక్వల్స్ టు యూటీ, వై ఈక్వల్స్ టు హాఫ్ జీటీ స్క్వేర్, టీ ఈక్వల్స్ టు ఎక్స్ బై యూని దీని లోపల సబ్స్టిట్యూట్ చేద్దాం. వై ఈక్వల్స్ టు హాఫ్ g x by u whole square, y equals to half g x square by u square. This is the equation of trajectory. Questions, ఇది మనకి ఏ షేప్ ఇస్తుందంటే ఇట్ గివ్స్ పారాబోలా. ఓకేనా? కరెక్ట్గా అప్వర్డ్ మొత్తం డౌన్వర్డ్ మొత్తం అంటే ఇప్పుడు చూడండి, ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ సి. ఓకేనా? ఇక్కడ ఎక్స్ స్క్వేర్ అంటే ఈ మొత్తం అన్నమాట. ఇది ఎలా ఉందంటే ఏ వాల్యూ పాజిటివ్గా ఉంది. పాజిటివ్గా ఉంటే అప్వర్డ్ మౌత్ పారాబోలా అనేది ఇవ్వాలి. కానీ ఇక్కడ మనం చూస్తే డౌన్వర్డ్ మౌత్ పారాబోలా. ఎందుకు అలా ఉంది అంటే మనము డౌన్వర్డ్ డైరెక్షన్లో ఉండే క్వాంటిటీస్ అన్నీ కూడా మనం ఎలా తీసుకున్నామంటే పాజిటివ్గా తీసుకున్నాం. పాజిటివ్గా తీసుకున్నందుకు మనకి ఈ ఈక్వేషన్ ప్రకారం వచ్చి మనకి ఇలా వస్తాం. ఇక్కడ డౌన్ క్వాంటిటీస్ అన్నీ కూడా తీసుకున్నాం కాబట్టి దీన్ని కూడా మనం ఏం చేయాల్సి వస్తుంది, రివర్స్ చేయాల్సి వస్తుంది. అప్పుడు మనకి ఏమవుతుంది అంటే డౌన్వర్డ్ మౌత్ పారాబోలా అని వస్తుంది. స్టూడెంట్స్, చెప్పిన టాపిక్ బాగా అర్థమైంది అనుకుంటున్నాను. ఇప్పుడు దీనికి రిలేటెడ్ కొన్ని నెంబర్గా సాల్వ్ చేయడం ట్రై చేద్దాం. చూడండి, కొన్ని న్యూమరికల్ సాల్వ్ చేయడానికి ట్రై చేద్దాం. చూడండి, ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే ఒక టవర్ యొక్క హైట్ వచ్చి 20 మీటర్స్ ఉందన్నమాట. బాల్ని వచ్చి 20 మీటర్స్ పర్ సెకండ్ స్పీడ్తో ప్రొజెక్ట్ చేసాం హారిజాంటల్గా. ఫస్ట్ మనకు కనుక్కోవాల్సింది ఏంటంటే టైమ్ ఆఫ్ ఫ్లైట్, సెకండ్ రేంజ్, థర్డ్ వచ్చి వెలాసిటీ వైల్ రీచింగ్ గ్రౌండ్, ఫైనల్ వెలాసిటీ. ఫోర్త్ క్వశ్చన్ యాంగిల్ మేడ్ బై ద వెలాసిటీ విత్ గ్రౌండ్. ఓకేనా? ఇది కనుక్కుందాం. చూడండి, ఫస్ట్ టైమ్ ఆఫ్ ఫ్లైట్. టైమ్ ఆఫ్ ఫ్లైట్ మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం. √2h/g, √2 × 20/10, 2 seconds వస్తుంది అన్నమాట. నెక్స్ట్ రేంజ్, r ఈక్వల్స్ టు u √2h/g. u ఎంత అంటే 20 × 2 = 40 మీటర్స్ అన్నమాట. ఈ రేంజ్ 40 మీటర్స్. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ ఫైనల్ వెలాసిటీ, v ఈక్వల్స్ టు vxi క్యాప్ ప్లస్ vyj క్యాప్. vx మనకి ఎంత అంటే ఇనీషియల్ 20i క్యాప్. vy మనం కనుక్కోవాలి. vy వచ్చి √2gh అనేది అవుతుంది. vy ఈక్వల్స్ టు 2 × 10 × h ఎంత అంటే 20. ఎంత వస్తుందంటే 400 వస్తుంది. అంటే 20 మీటర్/సెకండ్ అంటే 20j క్యాప్ వచ్చింది అన్నమాట.
స్టూడెంట్స్ నెక్స్ట్ ఫోర్త్ క్వశ్చన్ వచ్చి tan పై. tan పై ఈక్వల్స్ టు ఇది vy ఇది vx. tan పై ఈక్వల్స్ టు vy బై vx. vy ఎంత అంటే 20, vx ఎంత అంటే 20/20. therefore పై ఈక్వల్స్ టు 45 degrees వస్తుంది అనమాట. స్టూడెంట్స్ ఈ రకంగా ఇవంతా కూడా బేసిక్ ప్రాబ్లమ్స్ అనమాట. ఇంకో ప్రాబ్లం డిస్కస్ చేద్దాం చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఏరోప్లేన్ జస్ట్ అనుకోండి 200 meters per second స్పీడ్తో హారిజంటల్గా ట్రావెల్ చేస్తుంది అట్ ఏ హైట్ ఆఫ్ 1000 meters. 1000 meters హైట్లో 200 meters per second స్పీడ్తో ట్రావెల్ చేస్తుంది. ఇది వెళ్తూ వెళ్తూ ఏం చేసిందంటే ఒక బాంబ్ని డ్రాప్ చేసింది అన్నమాట. డ్రాప్ చేసి ఇప్పుడు మనం సేమ్ దీనికి ఏమేమి కనుక్కున్నాం అవి కనుక్కోవాలి. టైమ్ ఆఫ్ ఫ్లైట్, రేంజ్, ఫైనల్ వెలాసిటీ, ఆ బాంబ్ కింద డ్రాప్ అయ్యేటప్పుడు ఎంత యాంగిల్ చేస్తుంది, tan పై కనుక్కోవాలి. ఫ్రెండ్స్ ఇప్పుడు ఇది డ్రాప్ చేయగానే ఏరోప్లేన్ ఇలా వెళ్తుంది, డ్రాప్ చేయగానే అలాగే వచ్చి కింద పడుతుంది అంటే అలా పడదు అన్నమాట. ఎందుకంటే ఏరోప్లేన్లో ఇంతసేపు బాంబు ఉంది, ఓకేనా, ఈ బాంబు కూడా ఏరోప్లేన్ ఒక వెలాసిటీ అనేది ఉంటుంది అన్నమాట. అంటే ఏరోప్లేన్ వెళ్తున్నంత వరకు ఆ బాంబు కూడా ఏరోప్లేన్ ఒక వెలాసిటీ ఉంటుంది. ఎప్పుడైతే బాంబు అనేది ఏరోప్లేన్ నుంచి డిటాచ్ అవుతుందో ఇలా ఏరోప్లేన్ వెళ్తూ ఉంటుంది, బాంబు ఇలా పడుతూ ఉంటుంది అన్నమాట. అంటే గ్రౌండ్ పైన ఉండే అబ్జర్వర్కి ఇలా వచ్చి పడుతున్నట్టు కనిపిస్తుంది అనమాట. కానీ ఏరోప్లేన్లో ట్రావెల్ చేసే వాళ్ళకి ఎలా కనిపిస్తుంది కదా, స్ట్రైట్గా వచ్చి పడుతున్నట్టు కనిపిస్తుంది. ఎందుకంటే రెండింటి యొక్క హారిజంటల్ వెలాసిటీ అనేది సేమ్గా ఉంటుంది. ఇట్స్ లైక్ థ్రోయింగ్ ఏ బాల్ ఫ్రమ్ ఏ టవర్ హారిజంటల్లీ. సేమ్ కేస్ అనేది వస్తుంది అనమాట. ఇప్పుడు విషయం గుర్తుపెట్టుకోండి, మూవ్ అయ్యే బాడీ నుంచి ఏదైనా ఒక పార్ట్ డిటాచ్ అయినా లేకపోతే ఏదో ఒక ఆబ్జెక్ట్ రిలీజ్ అయినా సరే దాని యొక్క వెలాసిటీ దీని యొక్క వెలాసిటీ ఎలా ఉంటుందంటే సేమ్గా ఉంటుంది అనమాట. ఇప్పుడు చూడండి, ఫస్ట్ వన్ వచ్చి టైమ్ ఆఫ్ ఫ్లైట్ కనుక్కోవాలి. టైమ్ ఆఫ్ ఫ్లైట్ ఫార్ములా ఏంటంటే √2h/g. √2 × 1000/10. ఇది క్యాన్సిల్ అయితే √200 అన్నమాట. √200 seconds. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్, r = u√2h/g కాబట్టి 200 √200 meters. కాబట్టి ఇంకా సాల్వ్ చేసుకోవద్దాం. నెక్స్ట్ ఫైనల్ వెలాసిటీ =vxi ప్లస్ vyj. vx నాకు ఎంత అంటే 200i. vy కనుక్కోవాలి. vy =√2g 2 × g × 1000. vy =√20,000. సరే ఫ్రెండ్స్, మనం కాబట్టి దీన్ని ఇంకా సాల్వ్ చేసుకోవచ్చు. 4 zeros 100√2j. సరే ఫ్రెండ్స్, నెక్స్ట్ ఫోర్త్ క్వశ్చన్, యాంగిల్ కనుక్కోవాలి. tan పై. tan పై =vy/vx. vy ఎంత అంటే 100√2/200. 100 1 is 100 2 √2/2 అంటే 1/√2 అన్నమాట. tan పై =1/√2. పై tan ఇన్వర్స్ ఆఫ్ 1/√2. ఫ్రెండ్స్, ఈ రకంగా సాల్వ్ చేయాల్సి వస్తుంది అనమాట. మనం ఇంకొన్ని ప్రాబ్లమ్స్ డిస్కస్ చేద్దాం. చూడండి, క్వశ్చన్ ఏంటంటే టవర్ నుంచి హారిజంటల్గా 80 meters per second ఇనిషియల్ వెలాసిటీతో ప్రొజెక్ట్ చేసామన్నమాట. కాకపోతే ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే ఇక్కడ ఒక ఇంక్లైన్డ్ ప్లేన్ ఉందన్నమాట, విచ్ ఈస్ మేకింగ్ అన్ యాంగిల్ 53 degrees ద హారిజంటల్.
ఇదేమైందంటే పడుతూ పడుతూ ఇంక్లైన్డ్ ప్లేన్ పైన 90 degrees యాంగిల్ చేస్తూ పడింది అన్నమాట. అలాంటప్పుడు మనం ఏం కనుక్కోవాలంటే ఫైండ్ టైమ్ ఆఫ్ ఫ్లైట్, సేమ్ అదేవిధంగా దాని యొక్క వెలాసిటీ బై స్ట్రైకింగ్, అదేవిధంగా స్ట్రైక్ అయింది కదా, ఎంత హైట్ అబోవ్లో స్ట్రైక్ అయ్యింది అది కూడా కనుక్కోవాలి. స్టూడెంట్స్, సేమ్ అదే విధంగా దీని యొక్క రేంజ్ కూడా కనుక్కోండి. 4 క్వాంటిటీస్ కనుక్కోవాలి. ఎలా కనుక్కోవాలి చూడండి. ఎప్పుడైనా సరే ఇలాంటి ప్రాబ్లమ్స్ ఇచ్చినప్పుడు ఫస్ట్ మనం చేయాల్సిన పని ఏంటంటే 53 degrees ఉంది హారిజంటల్తో. ఇక్కడ కూడా మనం ఏం చేయాలంటే 53 degrees చేస్తున్నట్టు తీసుకోవాలి. ఎందుకంటే సేమ్ ప్లేన్, ఓకేనా. 53 degrees హారిజంటల్ చేస్తుందంటే ఇక్కడ కూడా ఇది 53 degrees అయి ఉంటుంది. ఇప్పుడు చూడండి, ఆబ్జెక్ట్ వచ్చి 80 meters/second ఇనీషియల్ వెలాసిటీతో వస్తూ దీనిపైన స్ట్రైక్ చేసింది, ఓకేనా. స్ట్రైక్ చేస్తే దీని యొక్క వెలాసిటీ v అనేది ఇలా ఉంటుంది. ఇప్పుడు చూడండి, ఇది 90 degrees అయితే ఇక్కడ నేను ఇలా తీసుకున్నాను అనుకోండి, ఇది కూడా ఏమవుతుందంటే 90 degrees అవుతుంది. క్లియరా? ఇప్పుడు ఇది 53 degrees అయితే ఇది ఎంత ఉంటుందంటే 37 degrees ఉంటుంది, ఓకేనా. ఇప్పుడు చూడండి, దిస్ ఈస్ వెలాసిటీ v, ఫైనల్ వెలాసిటీ v. ఇది ఏమవుతుందంటే vxే కదా అవుతుంది. ఇక్కడ మనకి ux వచ్చి 80 meters/second, vx కూడా మనకి ఏమవుతుందంటే 80 meters/second అవుతుంది. ఎందుకంటే హారిజంటల్ డైరెక్షన్లో ఎలాంటి యాక్సిలరేషన్ కూడా లేదు కాబట్టి vx = 80 meters/second. మనకి vx అనేది ఎంత అంటే v cos 37 ఫ్రమ్ ద ఫిగర్. ఇది v అండ్ ఒక హారిజంటల్ కాంపోనెంట్ vx. v cos 37 మనకి ఏమవుతుందంటే 80 అవుతుంది, ఓకేనా. cos 37 ఎంత అంటే 4/5. v into 4/5 = 80. 4 1 is 420. v = 100 meters/second అవుతుంది. సెకండ్ ప్రాబ్లం కనుక్కునేసాం. ఎంత అంటే 100 meters/second. లేదు నాకు vy కావాలనుకోండి, vy నాకు ఏమవుతుందంటే ఇక్కడ చూడండి, ఇప్పుడు vy అంటే ఇది వర్టికల్ కాంపోనెంట్ అవుతుంది, ఓకేనా. హారిజంటల్ 37 degrees చేస్తుంది. vy = v sin 37 degrees అవుతుంది. vy = v వచ్చి 100, sin 37 వచ్చి 3/5. 5 1 is 520. vy = 60 meters/second అవుతుంది. ఇలా vy వాల్యూ కూడా కనుక్కోవచ్చు. అంటే మొత్తానికి మనం సెకండ్ ప్రాబ్లం వచ్చి చేసాము. ఇప్పుడు ఫస్ట్ ప్రాబ్లంలోకి వెళ్దాం. చూడండి, ఫస్ట్ ప్రాబ్లం ఏంటి? టైమ్ ఆఫ్ ఫ్లైట్ కనుక్కోవాలి. ఇప్పుడు టైమ్ ఆఫ్ ఫ్లైట్ ఎలా కనుక్కోవాలి? ఫైనల్ వెలాసిటీ మనకు తెలుసు, అది యూస్ చేసుకున్నాం. ఏంటంటే vy = uy + ayt, ఓకేనా. vy నాకు ఎంత అంటే 60 = uy 0 కాబట్టి 0, ఇది వచ్చి +10t. t = 60/10. t = 6 seconds వస్తుంది అన్నమాట. అంటే 6 secondsలో వచ్చి పడుతుంది అన్నమాట. t = 6 seconds. ఇది కూడా కనుక్కునేసాం, ఓకేనా. ఇప్పుడు రేంజ్ ఒకసారి కనుక్కుందాం. ఫోర్త్ ప్రాబ్లం. అన్ని ఆర్డర్లోనే చేయాలని లేదు, ఎలా చేయొచ్చు, నో ప్రాబ్లం. చూడండి, రేంజ్ అంటే uxt ఎంత వచ్చింది? 80 × 6 480 meters. అంటే ఇది మనకి రేంజ్ ఎంత వచ్చిందంటే 480 meters వచ్చింది. కనుక్కునేసాం.
ఇది కూడా అయిపోయింది. 480 meters. ఇప్పుడు ఇది ఎంత హైట్లో ఉంది అది కనుక్కోవాలి. ఇప్పుడు చూడండి, ఇది 488, ఇది కూడా 480 meters అవుతుంది. ఇది యాంగిల్ మనకు తెలుసు. ఓకేనా, ఏ ఫార్ములా యూస్ చేయొచ్చు అంటే tan θ, tan 53 = h/480. tan 53 ఎంత అంటే 4/3 = h/480. h = 4/3 × 480. 3 1 is 3 6 18. ఓకే, 160. h = 16 4 64, 640 meters అన్నమాట. క్లియర్ స్టూడెంట్స్? అంటే ఎంత హైట్లో ఉంటుందంటే 640 meters హైట్లో మనకు స్ట్రైక్ అయింది. చెప్పింది బాగా అర్థమైంది అనుకుంటా. ఇంకా మనం లాస్ట్ అండ్ ఫైనల్ న్యూమరికల్ చేసి ఈ రోజు లెక్చర్ని కంప్లీట్ చేద్దాం. చూడండి. ఓకే చూడండి, లాస్ట్ అండ్ ఫైనల్ న్యూమరికల్ చేసి ఈరోజు సెక్షన్ కంప్లీట్ చేద్దాం. చూడండి. A small ball is rolling at speed u encounters a staircase of straight steps of width w and height h. The minimum speed so that ball falls on the nth step is అన్న. చూడండి, ఒక బాల్ వచ్చి u అనే స్పీడ్తో మూవ్ అవుతుందంట. u అనే స్పీడ్తో మూవ్ అవుతున్న బాల్ వచ్చి ఇలా స్టైర్ కేసెస్ నుంచి పడాల్సి వస్తుంది. u అనే స్పీడ్తో అది కూడా డైరెక్ట్గా వెళ్ళి nth స్టెప్ పైన పడిందంట. అన్నప్పుడు ఇనీషియల్ వెలాసిటీ ఆఫ్ ద బాల్ ఎంతో కనుక్కోవాలి. ఇఫ్ ద విడ్త్ ఆఫ్ ద స్టెప్స్ ఇస్ w అండ్ హైట్ ఆఫ్ ద స్టెప్ ఇస్ h. ఇప్పుడు చూడండి, ఇది ఫస్ట్ స్టెప్. ఫస్ట్ స్టెప్ పైన పడాలి అంటే విడ్త్ w, h హైట్. అదే సెకండ్ స్టెప్ పైన పడాలంటే 2h అనే వర్టికల్ డిస్టెన్స్ రావాలి, 2w అనేది హారిజాంటల్ డిస్టెన్స్ రావాలి. చెప్పే అర్థం కదా? సేమ్ అదే రకంగా ఎంత స్టెప్ పైన పడాలి అంటే nh అనే వర్టికల్ డిస్టెన్స్ రావాల్సి వస్తుంది, హారిజాంటల్ డిస్టెన్స్ వచ్చి nw రావాల్సి వస్తుంది. హైట్ తెలుసు, విడ్త్ విచ్ మీన్స్ రేంజ్ తెలుసు. ఫార్ములా అప్లై చేద్దాం. చూడండి, మామూలుగా మనకి రేంజ్ ఫార్ములా ఏంటంటే u√2h/g. ఓకేనా, రేంజ్ ఇక్కడ మనకి ఎంత అంటే nw = u√2h వాల్యూ మనకి ఎంత అంటే nh/g అన్నమాట. ఓకేనా, ఇప్పుడు నేనేం చేస్తాను అంటే స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ చేద్దాం. n² w² = u² × 2 × nh/g. n క్యాన్సల్, నాకు u వాల్యూ కావాలి కాబట్టి ఏం చేస్తాను అంటే మిగతా పంపించేస్తాను. u = nw²g/2h రూట్ వస్తుంది ఈ స్క్వేర్ కాబట్టి. ఇంకా మనం సింప్లిఫై చేయాలంటే u = w√ng/2h వస్తుంది. ఇది ఫైనల్ ఆన్సర్. క్లియర్ స్టూడెంట్స్? ఇలా చేయాల్సి వస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్లోకి వెళ్దాం. చూడండి, ఏ బాల్ ఇస్ థ్రోన్ హారిజాంటల్లీ ఫ్రమ్ టవర్. ఒక టవర్ ఉందంట, ఏ అనే పాయింట్ దగ్గర నుంచి హారిజాంటల్గా త్రో చేశాడు. ఓకేనా, అండ్ హిట్స్ గ్రౌండ్ అట్ బి ఆఫ్టర్ 3 seconds. ఏమవుతుంది, ఇలా వచ్చి గ్రౌండ్ పైన పడుతుంది, అది 3 secondsలో పడింది. అంటే టైమ్ ఆఫ్ ఫ్లైట్ వచ్చి 3 seconds అన్నమాట. ద యాంగిల్ ఈస్ 30 degrees ఫ్రమ్ ఏ టు బి. బి దగ్గర టచ్ అయింది. ఓకేనా, ఏ టు బి ఈ యాంగిల్ వచ్చి 30 degrees విత్ ద హారిజాంటల్. ద ఇనిషియల్ వెలాసిటీస్, ఈ u వాల్యూ ఎంతో కనుక్కోవాలి. ఎలా కనుక్కోవచ్చు? టైమ్ ఆఫ్ ఫ్లైట్ మనకి ఇచ్చాడు ఎంత అంటే 3 seconds ఇచ్చాడు.
ఓకేనా. టైమ్ ఆఫ్ ఫ్లైట్ ఫార్ములా ఏంటంటే √2h/g = 3 seconds. ఓకేనా. స్కోరింగ్ ఆన్ బోత్ సైడ్స్ చేద్దాము. 2h/g అంటే 10 = 3. 2 1 is 2 5 h = 5 3 అంత 15 meters. అంటే ఇది మనకి 15 meters ఉందన్నమాట. చూడండి, ఇది ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్. ఇది 30, ఇది 15 అయితే ఎంత ఉంటుందంటే సింపుల్గా tan అప్లై చేద్దాం. tan 30 = 15 తెలియదు కాబట్టి r అనుకుందాం. ఓకేనా. tan 30 అంటే 1/√3. 1/√3 = 15/r. r = 15√3 meters. రేంజ్ కనుక్కోమనేది ఇనీషియల్ వెలాసిటీ. రేంజ్ అంటే ux ఇంటూ టైమ్ ఆఫ్ ఫ్లైట్ = 15√3. మనకి ux కనుక్కోవాలి. టైమ్ ఆఫ్ ఫ్లైట్ మనకి ఎంత ఇచ్చాడంటే 3 ఇచ్చాడు కాబట్టి ఇంటూ 3 = 15√3. u = 15√3/3. 3ని √3 ఇంటూ √3 రాసుకోవచ్చు. 15√3/√3 ఇంటూ √3. √3 గెట్స్ క్యాన్సల్. u = 15/√3 meter/second. క్లియర్ ఫ్రెండ్స్? ఈ రకంగా న్యూమరికల్స్ అనేది సాల్వ్ చేయాల్సి వస్తుంది అనమాట. ఈరోజు మనము ఈ ప్రొజెక్షన్ ఫ్రమ్ టవర్లో కేస్ 1 హారిజాంటల్గా ప్రొజెక్ట్ చేస్తే దాని యొక్క ప్రాపర్టీస్, దాని యొక్క ఫిజికల్ క్వాంటిటీస్ ఎలా కనుక్కోవాలో డిస్కస్ చేసాం. ఇంకా నెక్స్ట్ లెక్చర్లో ఒకవేళ ఇదే టవర్ నుంచి అప్వర్డ్ మనం కనుక త్రో చేసినట్టయితే దానికైతే ఎలా వస్తుంది, దానికి సంబంధించిన న్యూమరికల్స్ ఏ ఉన్న వాటి గురించి అన్ని కూడా ఒకసారి డిస్కస్ చేద్దాం. ఓకే నెక్స్ట్, టేక్ కేర్, బాయ్ బాయ్.